పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై సీరియస్ అయిన నాగార్జున ఇంతవరకు ఏ సీజన్ లో కూడా ఇలా జరగలేదు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. పొద్దున్న వరకు పరాయిలో ఉన్నాడన్న పల్లవి ప్రశాంత్ సడన్ గా లైవ్ లోకి వచ్చి నేను పరాయిలో లేను, నేను మా ఇంటి దగ్గరే ఉన్నా అంటూ ఒక లైవ్ వీడియో కూడా చేశారు. అయితే ఈ రోజు రాత్రి సరిగ్గా 8 గంటలకు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. బిగ్ బాస్ దాదాపు 8 సీజన్స్ లో ఇంతవరకు ఏ సీజన్ లో కూడా ఇలా జరగలేదు. ఇంత న్యూసెన్స్ ఏ సీజన్ లో కాలేదు. అప్పటికి పోలీసులు స్టూడియోలోకి వెళ్లి చెప్తూనే ఉన్నారు, పబ్లిక్ చాలా ఎక్కువగా ఉన్నారు, న్యూసెన్స్ అయ్యే అవకాశం ఉంది, అందుకనే స్టూడియో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోమంటే దొరలా గెలిచా దొంగలా ఎలా వెళ్తా అంటూ పల్లవి ప్రశాంత్ పోలీసులు మాత్రం వినకుండా స్టూడియో మెయిన్ గేట్ నుంచే వచ్చింది కాకుండా విపరీతమైన పబ్లిక్ తో రోడ్ షో కూడా పెట్టాడు. అప్పటికి పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, దయచేసి వెళ్ళిపోయినా కూడా అస్సలు వినకుండా 2-3 సార్లు చెప్పినా కూడా రోడ్ షో చేసుకుంటూ పల్లవి ప్రశాంత్ వెళ్లారు. అయితే ఆ టైంలో విపరీతమైన న్యూసెన్స్ క్రియేట్ అవడంతో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది. ఈ విషయంపై నాగార్జున గారు రియాక్ట్ అవుతూ ఇంతవరకు ఏ సీజన్ లో కూడా ఇలా జరగలేదు, పబ్లిక్ కి ఇబ్బంది పడే పనులు ఎప్పుడూ చేయకూడదు, అసలే ఆ రోజు సండే విపరీతమైన ట్రాఫిక్ కూడా ఉంటుంది, ఆ టైంలో రోడ్ షో చేయడం వల్ల విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది, దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ లో ఎక్కడైనా రోడ్ షో చేయాలన్నా కూడా ఏవైనా చిన్న మీటింగ్లు పెట్టడానికి కూడా పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే అంత పెద్ద సిటీలో ఏదైనా ప్రాబ్లం అయితే తరువాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.